అవసరం లేదు మీరు, ఎందుకంటే రుణమాఫీ అని చెప్పి 4 సంవత్సరాలు చేసుకుంటూ పోతా అంటే వడ్డీకే సరిపోలేదు, అది మీ అందరికీ తెలుసు. ఎట్లయితే ఇవన్నీ ఒక్కొక్క కార్యక్రమం చేస్తున్నామో ఈ తొందరలోనే ఒక్కొక్కటి కూడా చేసుకొని పోతాము. నెక్స్ట్ ఆడబిడ్డల కట్టాలు ఇచ్చే కార్యక్రమం కూడా తొందరలో ప్రారంభమవుతుందనే విషయాన్ని తెలుసుకుంటున్నాం. ఇది ఈ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి అని చెప్పి ఇంకా చాలా ఉన్నాయి మనం చెప్పుకోవాలి అని అంటే. ఇవాళ అదే కాకుండా మనం రేషన్ కార్డులు ఇచ్చినా మరి రేషన్ కార్డులు ఇస్తాం. అదేవిధంగా వృద్ధాప్య పెన్షన్స్ చాలా పెండింగ్ ఉన్నాయి, అవి కూడా ఈ తొందరలోనే ఇవ్వబోతున్నాం. అదే కాకుండా మీరు చూస్తే రైతు సోదరులు ఉన్నారు, సన్న బిడ్డలకి 500 రూపాయలు బోనస్ ఇచ్చినాం. 500 రూపాయల బోనస్ అంటే మీరు ఒకసారి చూడాలి, ఒక ఎకరానికి మనం 25 క్వింటాల్ తక్కువ అని అనేది అంటే 30 అన్నారు, 35 అన్నారు. కానీ మనం 20 25 అనుకున్నా కూడా 500 అంటే 20 లేకుంటే 25 500 తోటి లెక్కేస్తే 25 క్వింటాలకు మనం చూస్తే 5 రోజుల పనిది 5 5 25 అంటే 12,500 ఒక ఎకరాకు 500 రూపాయలు చొప్పున బోనస్ వస్తున్నది. చెప్తలేము, ఇవన్నీ మీరు సాక్షులు, అందుకని ఆశీర్వదించండి. ఉద్యోగాలు ఇంటికి ఉద్యోగం అన్నారు, వాళ్ళ ఇంట్లో 5 ఉద్యోగాలు వచ్చినాయి మీ ఇళ్ళలో. కానీ వాళ్ళు మనం చూస్తే దగ్గర 60,000 ఉద్యోగాలు కూడా ఇవ్వడం జరిగిందనే విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తున్నాను. ఇన్ని కార్యక్రమాలు చేసేది